సోదరులారా, ఎవరైతే ఇక్కడ ఈ ముగ్గురు కూర్చొని ఉన్నారో వీళ్ళ ముఖాలతో ముస్లింల లాగా కనబడుతున్నారు. కానీ వీళ్ళు ఏదైతే ఇస్లాం ఫండమెంటల్ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళు అతనికి ప్రవక్త లాగా నమ్మమని చెప్తున్నారు. వాళ్ళు ఎవరో ఇబ్నే బిన్ షకీల్ అనే ఒక వ్యక్తి వీళ్ళ ప్రవక్త వీళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళకు ఎవరైనా చూస్తే ముస్లింలే అనుకుంటారు. కానీ వీళ్ళకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు. और मुर्तद किसे बोलते हैं अगर बोले तो मुसलमान होकर काफिर बनना। ये लोग इस्लाम में थे, अब इन्होंने खुद ऐलान कर दिए हैं कि अब हम इस्लाम से खारिज हैं। और शकील बिन हनीफ को नहीं मानना तुम्हें? वो हमारा ईमान है ना। देखे जी, शकील बिन हनीफ के ताल्लुक से क्या क्या राय है तुम्हारी? हजरत जी मोहम्मद शकील बिन हनीफ साहब को हम ईसा अलैहिस्सलाम और मेहदी अलैहिस्सलाम मानते हैं। शकील बिन हनीफ के बारे में क्या राय है आपकी? आप उनको हजरत ईसा मेहदी मानते हो? मानते हो या नहीं? हाँ मानते हैं, तेज बोलो उधर देख के। बिल्कुल मानते हैं भाई। मेरी आखिरत की मुझे फिक्र है, एक बात मैं बता दूं, है ना। मुझे अगर उसमें मेरी भलाई दिख रही होंगी तो इनको क्या एतराज है मैं उन चीज को एक्सेप्ट कर रहा हूँ। तुम भोले भाले मुसलमानों को दावत दे रहे हैं, अपने जैसा बना रहे हैं, ऑटो वालों को पकड़ रहे हैं और बोल रहे हैं कि क़यामत करीब है और इमाम मेहदी आ गए, इमाम मेहदी आ गए बोलेंगे। नहीं है क्या? సోదర మహాశివులారా, షకీల్ బిన్ హనీఫ్ యొక్క ఫిత్నా ఈరోజు ముస్లిం సమాజంలోని చాప కింద నీరులా అమాయకపు ముస్లింలను మార్గభ్రష్టులుగా చేసేటటువంటి పని శరవేగంగా వ్యాప్తి చెందడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మార్గభ్రష్టత్వానికి గురైపోయినటువంటి వీరు ఏమంటున్నారంటే ప్రళయం చాలా దగ్గరలో ఉందండి, ఇమాం మెహదీ అలైహిస్సలాం వారు వచ్చేసారు, ఈసా అలైహిస్సలాం వారు కూడా వచ్చేసారని ప్రచారం చేస్తున్నారు. వీరిని కనుక మీరు అడిగినట్లయితే మరి ఇమాం మెహదీ ఎవరంటే ఈ దుర్మార్గులు చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే ఇమాం మెహదీ ఎవరో కాదండి, బీహార్లో జన్మించినటువంటి షకీల్ బిన్ హనీఫే ఇమాం మెహదీ మరియు ఈసా అని చెబుతున్నారు ఈ దుర్మార్గులు. సోదరులారా, వీరు మన భారతదేశంలోని వివిధ పట్టణాలలో వివిధ ప్రాంతాల్లో మారుమూలలో ఉన్నటువంటి మసీదుల్లో అక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకొని ఎంతో మందిని మార్గభ్రష్టులుగా చేస్తున్నారు. వీరు చెప్పేటటువంటి విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే సోదరులారా, వీరు అంటున్నారు ఇమాం మెహదీ వచ్చేసారు, ఈసా అలైహిస్సలాం వచ్చేసారు, నౌజ్ బిల్లా, వీరిపై లానత్, అల్లా యొక్క లానత్ పడుగాక. ఆ యొక్క లప్పుడుగాడైనటువంటి షకీల్ బిన్ హనీఫ్ని ఇమాం మెహదీతో ఈసా అలైహిస్సలాంతో వీరు పోల్చి అతని చేతుల మీదుగా వీరు బయత్ అంటే శపథం కూడా చేయడం జరిగింది. 2017లోనే దాదాపుగా 10,000 కంటే ఎక్కువ మంది ఇతని చేతిలో బయత్ చేసి శపథం చేసి మార్గభ్రష్టులు అయిపోయారు. ఇప్పుడు దాదాపుగా లక్షల్లో ఇతని యొక్క ఫాలోవర్స్, ఇతని యొక్క అనుచరులు ముస్లిం వేషాలలో తిరుగుతూ టోపీలు గడ్డాలు పెట్టుకొని నమాజుల్లో మొదటి పంక్తుల్లో నమాజులు చేస్తూ అమాయక ముస్లింలను స్నేహితులుగా చేసుకొని వారిని ధర్మం నుండి పూర్తిగా మార్గభ్రష్టులుగా చేస్తున్నారు. వీరేమంటున్నారంటే ఇమాం మెహదీ మరియు ఈసా అలైహిస్సలాం ఎవరో కాదు, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్, అతడే షకీల్ బిన్ హనీఫ్ అని చెప్తున్నారు. అదేవిధంగా దజ్జాల్ వంటి కన్ను కలవాడు కదా, ఆ వంటి కన్ను ఏదో కాదు, అదే శాటిలైట్. ఆ శాటిలైట్తో దజ్జాల్ పూర్తి ప్రపంచాన్ని చూస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా వీరు చెప్పే విషయం ఏంటంటే దజ్జాల్ యొక్క నుదుడిపై కాఫీర్ అనేటటువంటి పదం ఏదైతే రాసి ఉంటుందో ఆ కాఫీర్కి అర్థం ఏంటంటే అమెరికా మరియు ఫ్రాన్స్. అమెరికా పదంలో ఉన్నటువంటి కా మరియు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఫర్, ఈ రెండు కలిపితే ఇదే కాఫీర్ అని ఈ విధంగా ఈ దుర్మార్గులు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంతో మంది అమాయకపు ముస్లింలు ఇతని చేతిలో బయత్ కూడా చేస్తున్నారు. సోదరులారా, అసలు ఈ షకీల్ బిన్ హనీఫ్ ఎవరు అంటే ఇతడు బీహార్లోని దర్భంగా జిల్లాలోని ఉస్మాన్పూర్లో జన్మించాడు. చాలా పేద కుటుంబం ఇతడిది, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో జన్మించాడు షకీల్ బిన్ హనీఫ్. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కొంతవరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఏదైనా డబ్బులు సంపాదించాలని ఇతడు ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఆ ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు సూట్ కేస్ షాప్లో పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి ఇతడు హార్డ్వేర్ షాప్లో కొన్ని రోజులు పనిచేశాడు. ఇతడు ఎక్కడైతే పనిచేశాడో, ఎక్కడైతే ఇంట్లో అద్దెకున్నాడో వారందరూ కూడా ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. వారు ఇతన్ని గుర్తుపడతారు.
స్వతహాగా ఇతడు కూడా, ఈ షకీల్ బిన్ హనీఫ్ కూడా ఇప్పుడు బ్రతికే ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ట్యూషన్స్ చెప్పేవాడు. ఆ విధంగా చేస్తూ కొద్దిగా ధార్మికతకు ఇతడు దగ్గరైపోయి అతడు ఏం చేశాడంటే తబ్లీగ్ జమాత్లో కలిసిపోయాడు. తబ్లీగ్ జమాత్ వారిలో కలిసిపోయి ఆ తర్వాత 4 నెలల జమాతులో కూడా ఇతడు వెళ్ళిపోయి వచ్చాడు. ఆ తర్వాత కొంతమంది ముస్లిం ధార్మిక పండితులతో కలవడం, ఇలా కొన్ని పనులు చేశాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇతనికి ఇస్లాంపై కొద్దిగా అవగాహన ఏర్పడిందో ఇక అతడు అనుకున్నాడు, ఇస్లాంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి ఇమాం మెహదీ మరియు 2 ఈసా అలైహిస్సలాం. ఈ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముస్లింలో చాలా మంది నేను చూస్తున్నాను అమాయకపు ముస్లింలు, అసలు ఖురాన్పై వారికి సరైన అవగాహనే లేదు కదా. మరి అలాంటప్పుడు నేను ఒక కొత్త వేషం వేసుకొని ఒక జోకర్లా తయారైపోయి అజ్ఞానపు ముస్లింల బలహీనమైనటువంటి విశ్వాసాలనే నేను ఆసరగా చేసుకొని వీరిని మార్గభ్రష్టులుగా చేయొచ్చు, నేను ఫేమస్ అయిపోవచ్చని ఇతడు నాటకమాడి ఇతడు ఏం చేశాడంటే కొంతమంది అమాయకపు ముస్లింలను చేరువ చేసుకొని వారికి చెప్పడం ప్రారంభించాడు, నేనే ఇమాం మెహదీ అని. ఈ విధంగా ఒక్కొక్కరికి అమాయకపు ముస్లింలకు చెబుతూ ఎప్పుడైతే ఒక సమూహం తయారైందో ఈ విషయము స్థానిక ముస్లింలకు తెలిసిపోయింది. ఎప్పుడైతే ఇతన్ని నిలదీయడం జరిగిందో ఇతడు అవును నేనే మెహదీ అన్నప్పుడు ఆ ముస్లింలు ఇతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ అతడు ససేమిరా అన్నప్పుడు అతని చితక బాధన జరిగింది. ఆ తర్వాత అక్కడ నుండి మక్కా మార్చి ఢిల్లీలోని లక్ష్మీనగర్ మినార్ మసీదుకి అతడు వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇతని యొక్క అసాంఘిక కార్యకలాపాలు, ధర్మానికి వ్యతిరేకమైనటువంటి బోధనలు అమాయకపు ముస్లింలకు చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత అక్కడ కూడా ఒక సమూహం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇతడు బయత్ చేయించుకోవడం, అంటే ఎవరైతే అమాయకపు అజ్ఞానపు ముస్లింలు ఇతన్ని ఇమాం మెహదీగా అంగీకరించేవారో వారిని ఇతని చేతుల మీదుగా బయత్ శపథం చేయించుకోవడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఇక్కడ బయత్ జరుగుతుందని స్థానిక ముస్లింలకు ఎప్పుడైతే తెలిసిందో మళ్ళీ ఇతని జామా మసీదులకు పిలిపించేసి ఉలమాల ధార్మిక పండితుల సమక్షంలో చాలా మంది సమావేశమైపోయి ఇతన్ని విశ్వాసాలపై ఆరా తీయడం జరిగింది. అక్కడ కూడా మొండిగా వాదించాడు, నేనే ఇమాం మెహదీ అంటే ఆ మసీదులోనే ఇతన్ని చితకబాదారు, చాలా కొట్టేశారు. ఆ తర్వాత ఇతడు క్షమాపణ వేడుకున్నాడు, ఇక నేను ఇలాంటి పనులు చేయను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు అక్కడ ధార్మిక పండితులు వ్రాతపూర్వకంగా నేను తప్పు చేశాను, ముస్లిం సమాజపు అమాయకపు ముస్లింలు ఎంతో మందిని నేను మార్గభ్రష్టులుగా చేశాను, ఇక నుండి నేను తౌబా చేసుకున్నాను, ఈ పని నేను ఎప్పుడు చేయను అని అక్కడ ఇతడు ఒక వాగ్దానం చేసి వ్రాతపూర్వకంగా ఒక లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ధార్మిక పండితులు ఏం చేశారంటే ఇతన్ని రైల్వే స్టేషన్ వరకు పంపించండి అనేసి అతని యొక్క సూట్ కేస్, అతని యొక్క సామాన్లన్నీ కూడా తెప్పించేసి కొంతమంది యువకుల్ని చేసి రైల్వే స్టేషన్కి పంపించారు. ఇతని దర్బంగా పంపించి వేయాలని టికెట్ కూడా తీసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ యువకులు అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇతడు దర్భంగా వెళ్లకుండా, బీహార్ వెళ్లకుండా మళ్ళీ అక్కడ నుండి ఢిల్లీలో వేరే ప్రాంతానికి వచ్చేసి కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. మళ్ళీ అక్కడ అతని యొక్క కార్యక్రమాలు, అతని యొక్క మార్గభ్రష్టత్వ పనులు మళ్ళీ ప్రారంభించాడు. అలా నెమ్మదిగా స్థానిక ముస్లింలను ఒక్కొక్కరిగా వారి యొక్క విశ్వాసాన్ని చెదరగొడుతూ ఇతని యొక్క విశ్వాసంలో, మార్గభ్రష్టత్వంలో ఎంత దిగజారిపోయాడంటే నేను ఇమాం మెహదీ మాత్రమే కాదు, సెకండ్ కమింగ్ ఈసాని కూడా నేనే అని నౌజుబిల్లా ప్రకటించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈ విషయం మళ్ళీ తెలిసిందో, ప్రజలు ఇతని చేతుల మీద బయట్ చేస్తున్నారన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో మళ్ళీ అక్కడి స్థానిక ముస్లింలు ఇతన్ని పట్టుకొని చితకబాదారు. ఆ తర్వాత ఇతనికి గుండు కూడా చేయించడం జరిగింది. ఇతని యొక్క దుస్తులు కూడా చినిగిపోయాయి. ఆ స్థితిలో ఇతడు పోలీసులను ఆశ్రయించి ఎవరైతే ఇతనిపై చేయి చేసుకోవడం జరిగిందో వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇతడు పారిపోయాడు. ఆ తర్వాత ఇతని యొక్క అనుచరులు భారతదేశంలోని కొన్ని పట్టణాల్లో ప్రవేశించి అమాయకపు ముస్లింలను వీరు ఐడెంటిఫై చేసి వారి యొక్క విశ్వాసాన్ని చెదరగొట్టి వారిని మార్గభ్రష్టత్వం వైపు నడిపిస్తూ వారికి చెప్పే విషయం ఏంటంటే ఇమాం మెహదీ అలైహిస్సలాం ఎవరో కాదు, షకీల్ బిన్ హనీఫే, మీరు ఇతని చేతి మీదుగా మీరు గనక శపథం బయత్ చేస్తేనే మీరు స్వర్గానికి వెళ్తారని ఈ విధంగా కొంతమందిని మార్గభ్రష్టత్వం పాలు చేయడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో కొన్ని పట్టణాలలో ఇతని యొక్క ఫిత్నా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. ఏ విధంగానైతే ముస్లిం సమాజంలోని
ఖాదియానీని, మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ ఎవరైతే నేనే ఈసా అని, నేనే ప్రవక్తనని ఎవరైతే ప్రకటించుకున్నారో ముస్లిం సమాజం అంతా కూడా ఏకత్రాడిపై వచ్చేసి అన్ని జమాతులు కలిసి వారికి ఈ కాఫీర్ మరియు కుఫ్ర్ యొక్క ఫత్వా ఇవ్వడం జరిగిందో, ఈరోజు షకీల్ బిన్ హనీఫ్కి సంబంధించి చాలా మంది ఉలమాలు ఇతడు కాఫీర్, ఇతడు ధర్మ భ్రష్టుడు అనేసి ఫత్వాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ముమ్మరంగా వచ్చేసి ప్రతి జమాత్ కూడా ఇతన్ని బహిష్కరించాలి. ఇతని విశ్వాసాలతో మనమంతా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదర మహాశివులారా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందస్తుగానే హెచ్చరించారు. సిల్సిలతుల్ సహీహా హదీస్ నంబర్ 937లో మీలో ఎవరైనా నా తదనంతరం బ్రతికి ఉంటే వారు అనేక ఫిత్నాలను, అనేక ఉపద్రవాలను చూస్తారు. అలాంటి తరుణంలో మీరు అల్లాహ్ గ్రంథమైనటువంటి ఖురాన్ని మరియు నా సున్నత్ సాంప్రదాయాన్ని మీరు పట్టుకోవాలి. ఇక అలాగే సజ్జనులైనటువంటి ఖలీఫాల సాంప్రదాయాన్ని కూడా మీరు అనుసరించాలని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ రోజు మనం చూస్తున్నాం అనేక ఫిత్నాలు, అనేక ఉపద్రవాల్లో ఒక ఉపద్రవం ఏంటంటే షకీల్ బిన్ హనీఫ్ యొక్క ఉపద్రవం. అతడు నేనే మెహదీ అని, నేనే ఈసా అనేది ప్రకటించుకున్నాడు. అమాయకు ముస్లింలు ఎంతోమంది అతని చేతుల మీద బయత్ కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి ఫిత్నాలలో మనం పడకుండా మనకు ఇస్లాంపై సరైన అవగాహన ఉండాలి కదా. ఎవరైనా మీ వద్దకు వచ్చేసి ఇమాం మెహదీ అలైహిస్సలాం వారు వచ్చేసారు, ఈసా అలైహిస్సలాం కూడా వచ్చేసారు అంటే మీ వద్ద సరైన సమాధానం ఉండాలి. సిల్సిలతు సహీహా హదీస్ నంబర్ 1529లోని హజరత్ అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: అన్యాయాలతో అక్రమాలతో నిండిపోనంత వరకు ప్రళయం సంభవించదు. ఎప్పుడైతే ఆ విధంగా అవుతుందో అప్పుడు ఇమాం మెహదీ వస్తారు, అప్పుడు ప్రపంచమంతా న్యాయంతో సమానమైపోతుంది అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూరా నిసా నంబర్ 4 157 158లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వరాఫియుక అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే ఈసా అలైహిస్సలాం వారిని సశరీరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం వైపునకు ఎత్తుకున్నాడు. ఆయన ప్రళయానికంటే ముందు మళ్ళీ వస్తారు. ఈసా అలైహిస్సలాం వారు చనిపోలేదు. వీరేమంటారంటే ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆయన యొక్క సమాధి కశ్మీర్లో ఉంది అని అంటారు ఈ వర్గానికి చెందినటువంటి మార్గభ్రష్టత్వపు ముస్లింలు. అలాగే సూర జుఖ్రుఫ్లోని ఆయత్ నంబర్ 61లో నిజానికి ఈసా అతను ప్రళయానికి ఒక సూచన కాబట్టి ఆ విషయంలో మీరు సందేహించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఈసా అలైహిస్సలాం వారు ప్రళయానికంటే ముందు వస్తారు అని. సహీహుల్ జామి హదీస్ నంబర్ 5389లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా వారి ఉల్లేఖనం ప్రకారంగా ఈసా అలైహిస్సలాం వారు వచ్చినప్పుడు ఆయన ఈ ప్రపంచంలోని ఆయన చనిపోయిన అడిగే 40 సంవత్సరాలు పూర్తయితాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన చనిపోతారో ముస్లింలందరూ కూడా ఆయన జనాజా నమాజ్ని చదువుతారని స్వతహాగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లింలోని హజరత్ అబ్దుల్లా బిన్ జాబీర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు: ఈసా ఇబ్నే మరియం సిరియా తూర్పు డెమస్కస్ మసీదు నుండి ఒక తెల్లటి మినార్ నుండి దైవదూతల సహాయంతో ఆయన దిగి వస్తారు. అది చూసి ఇమాం మెహదీ అలైహిస్సలాం వారు ఆయన్ని గుర్తుపట్టి మీరు ఈసా అలైహిస్సలాం మీరు నమాజ్ చదివించండి, ఇమాం నాయకత్వాన్ని వహించండి అంటే లేదు లేదు మీలో ఒకరికొకరు మీరు నాయకులు, మీరే నమాజ్ చదివించండి, ఈ ఉమ్మతికి అల్లా ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరము అని ఈసా అలైహిస్సలాం వారు అంటారు. ఆ విధంగా ఇమాం మెహదీ వెనక ఈసా అలైహిస్సలాం వారు నమాజ్ చదువుతారు. ఆయన కొత్త షరియత్ని తీసుకురారు, కొత్త పద్ధతులను తీసుకురారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతిగా ఆయన జీవితం గడుపుతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈసా అలైహిస్సలాం వారు ఈ ప్రపంచం నుండి శరీరంగా దైవం వైపునకు ఎత్తుకోబడినప్పుడు ఆయన వయసు 33 సంవత్సరాలు. ఎప్పుడైతే మళ్ళీ ఆయన ప్రపంచంలోకి వస్తారో అప్పుడు ఆయన దజ్జాల్ని హతమొందిస్తారు. అదేవిధంగా యాజూజ్ మాజూజ్ జాతిని కూడా ఆయన అంతమొందిస్తారు. ఈ విధంగా 7 సంవత్సరాలు ఆయన ఇక్కడ ఈ ప్రపంచంలో ఆయన ఉంటారు. ఈ 7 సంవత్సరాల్లో ఆయన రాజుగా ఉంటారు, ఖలీఫాగా ఉంటారు. కానీ ఆయన కొత్త షరియత్ని తీసుకురారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క షరియత్ని ఆయన అనుసరిస్తారు, నమాజ్ కూడా చదువుతారు. ఈ విధంగా ఆయనకు 40 సంవత్సరాలు పూర్తవుతాయి, పెళ్లి కూడా చేసుకుంటారు, సాధారణ మరణం చెందుతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ విధంగా చాలా సందర్భాల్లో కొందరు నేనే మెహదీ అని ప్రకటించుకున్నారు. మరి కొంతమంది అజ్ఞానులు వారి చేతుల మీద బయత్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు అసలు ఇమాం మెహదీ ఎవరు, ఆయన ఎలా ఉంటాడు
ఆయనకు సంబంధించినటువంటి సరైన పరిజ్ఞానం మనలో ఉండాలి కదా సోదరులారా. ఇమాం మెహదీ అలైహిస్సలాం వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఆయన పేరు మొహమ్మద్ బిన్ అబ్దుల్లా మెహదీ. ఆయన తూర్పు దిక్కున సిరియా దేశంలో జన్మిస్తారు. ఇమాం మెహదీ హజరత్ హసన్ బిన్ అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క వంశీయులై ఉంటారని ప్రవక్త వారు ముందుగానే చెప్పారు. సహీహుల్ జామి హదీస్ నంబర్ 611లో హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఇమాం మెహదీ మా వంశంలో నుండే వస్తారు, ఆయన్ని అల్లాహ్ ఒక్క రాత్రిలోనే పుణ్యాత్ముడిగా చేస్తారు అని అలీ రదియల్లాహు అన్హు వారు స్వతహాగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినటువంటి హదీస్ని చెప్పారు. సిల్సిలతు సహీహా హదీస్ నంబర్ 711లో అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, నా ఉమ్మతులోని చివరిగా ఇమాం మెహదీ వస్తాడు, ఆ కాలములో వర్షాలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, ధనం ప్రజలకు సమానంగా ప్రసాదించబడడం జరుగుతుంది, ప్రజలు గౌరవింపబడతారు, జంతువులు అధికమైపోతాయి, ఆయన 7 లేక 8 సంవత్సరాలు పరిపాలన చేస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశివులారా, ఇమాం మెహదీ అలైహిస్సలాం వారి గురించి, ఈసా అలైహిస్సలాం వారి గురించి హదీసులో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఫిత్నాల నుండి మనం బయటపడాలి. చూడండి, షకీల్ బిన్ హనీఫ్ అనేటటువంటి వ్యక్తి 12 సంవత్సరాలుగా తన మార్గభ్రష్టత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రజల్లో వ్యాపింపజేస్తూ ఉన్నాడు. పైగా అతడు అజ్ఞాని, అతడు మన భారతదేశంలోని బిహార్లోని అతడు పుట్టాడు. ఈసా అలైహిస్సలాం వారు డెమస్కస్ మసీదు నుండి ఆ తెల్లటి మినార్ నుండి దిగుతారని ప్రవక్తలు చెప్పారు. అదేవిధంగా ఈసా అలైహిస్సలాం వారు వచ్చినప్పుడు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతికుంటాడు. ఇతడేమో 12 సంవత్సరాలుగా బ్రతికున్నాడు, ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు. అదేవిధంగా ఎప్పుడైతే ఇమాం మెహదీ అలైహిస్సలాం వారు వచ్చినప్పుడు ప్రజల్లో సమన్యాయము ఉండాలి అని చెప్పారు. ఈరోజు మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు బహుశా తెలిసే ఉంటుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి సోదర మహాశయులారా, ఇస్లాంపై సరైన అవగాహన లేనట్లయితే మనం మార్గభ్రష్టులం అయిపోతాం. ఎంతో మంది ఈ విధంగా ఇలాంటి లప్పుడుగాళ్ళు ప్రతి సందర్భంలో ఏదో ఒకసారి ఇలాంటి కొత్త కొత్త ఫిత్నాలు పుట్టుకు వస్తున్నాయి. అందులో పుట్టుకొచ్చినటువంటి ఒక కొత్త ఫిత్నా షకీల్ బిన్ హనీఫ్ యొక్క ఫిత్నా. అయితే సోదరులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మేమైతే మాకు మంచి జ్ఞానం ఉందండి, మేము ఇలాంటి ఫిత్నాలలో, ఉపద్రవాలలో మేము పడిపోమండి అని మీరు చెప్పవచ్చు. కానీ వీరు ఏం చేస్తున్నారంటే, ఈ మధ్య వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఈ విశ్వాసాలు ఉన్నటువంటి వారు మీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వారిని తమ విశ్వాసాల్లోకి దింపేస్తున్నారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ ఇంటికి ఒక అమ్మాయిని మీరు తీసుకురావాలన్నా, మీ అబ్బాయిని ఫలానా అమ్మాయికి ఇవ్వాలన్నా, ఏ విధంగానైతే మీరు మెహర్ గురించి మాట్లాడుకుంటారో, ఉద్యోగం ఉందా, ఎడ్యుకేషన్ ఏంటి అని మాట్లాడుకుంటారో, అలాగే వారి విశ్వాసాలను ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు ఈసా అలైహిస్సలాం వారిని ఏమని నమ్ముతున్నారని అడగండి. ఈ వర్గానికి చెందినటువంటి హాదియానీలు, ఈ వర్గానికి చెందినటువంటి షకీల్ బిన్ హనీఫ్ యొక్క విశ్వాసాలతో ముడిపడి ఉన్నటువంటి వారు ఏమంటారంటే, ఈసా అలైహిస్సలాం వారు చనిపోయారండి అని అంటారు, ఆయన యొక్క సమాధి కశ్మీర్లో ఉందండి అని అంటారు, లేదా ఇమాం మెహదే షకీల్ బిన్ హనీఫ్ అని చెప్తారు. ఈ విధంగా వారి విశ్వాసాలని చెక్ చేసిన తర్వాత మీ అమ్మాయిల్ని వారికిచ్చి పెళ్లి చేయండి. లేదంటే పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వారి యొక్క విశ్వాసాలలోనే ఆమె కూడా కలిసిపోయి అగ్నికి ఆహుతయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సోదరులారా, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి ఫిత్నాల నుండి ఉమ్మతిని రక్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే
ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.